హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నాకు శశికి అబ్బుకి అయితే మాకు ముగ్గురికి రైడింగ్ బూట్స్ అయితే స్పాన్సర్ చేశారు. సో నా ఫస్ట్ స్పాన్సర్షిప్ అదన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. చిన్న హెల్మెట్ సరిపోదు మనకైతే, బట్ స్టిల్ షోకేస్ పీస్ బాగుంటుంది అని చెప్పి తీసుకోమనుకుంటున్నాను. ఇంపార్టెంట్, మీరు ఎంతో మంది కాంటెంట్ క్రియేటర్స్ ని చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు బైకింగ్ లో రావడానికి, మోటో వ్లాగింగ్ చేయడానికి. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే సేఫ్టీ. సో ఆ సేఫ్టీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ రైడింగ్ జాకెట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, నేను చెప్పినట్టు ఆటోమొబైల్ అండ్ మోటార్ స్పోర్ట్ కాంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆటోమొబైల్ ఆర్ ఎనీ మోటార్ స్పోర్ట్స్ ఇస్ రైడింగ్ గేర్స్. సో ఇవాళ అయితే మేమైతే ఒక రైడింగ్ గేర్ అయితే షాప్ చేయడానికి వెళ్తున్నాము. రైడింగ్ గేర్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా అంటే, నేను అబ్బు రీసెంట్ గా ఒక కమర్షియల్ అయితే షూట్ చేసినాం. కమర్షియల్స్ లో బేసిక్ ఏం అవుతుంది అంటే, ఇద్దరు రైడర్స్ ఉంటే ఇద్దరు రైడర్ అటైర్ మాత్రం చాలా సిమిలర్ ఉండాలా. సో నాకు అబ్బుకి అయితే సిమిలర్ జాకెట్స్ అయితే లేవు. ఇప్పటిదాకా నాకు 5 జాకెట్స్ ఉన్నాయి, కానీ అబ్బు తోటి నాకు మ్యాచ్ అయ్యే జాకెట్ అయితే లేదు. సో నేను అబ్బు ఏం ప్లాన్ చేసినాం అంటే, ఇద్దరం కలిసి సేమ్ అటైర్ లో సేమ్ జాకెట్ తీసుకుందాం అని చెప్పి అయితే ప్లాన్ చేసినాము. సో మేము దానికోసం అని చెప్పి డైనమిక్ రైడర్స్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు జాకెట్ తీసుకోవడానికి. అయితే నేను ఏ జాకెట్ అయితే అనుకున్నానో ఆ జాకెట్ అయితే మైండ్ లో ఉంది. ఒక జాకెట్ మేము ఇద్దరం అనుకున్నాము, ఆ జాకెట్ అయితే మైండ్ లో ఉంది. సో ప్రాబ్లీ అదే తీసుకుంటాము. సో అదనే కాకుండా నేను మీకు అండర్ 10,000 లో మనకి ఏమేమి రైడింగ్ జాకెట్స్ ఆప్షన్స్ ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు రైడింగ్ జాకెట్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, బడ్జెట్ లో మీకు ఏ రైడింగ్ జాకెట్స్ వస్తాయి, బేసిక్ గా రైడింగ్ జాకెట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో నేను అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇదంతా చూసి మీరు రైడింగ్ జాకెట్స్ కి షాప్ చేయాలనుకుంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్. అండ్ రైడింగ్ జాకెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతో మంది కాంటెంట్ క్రియేటర్స్ ని చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు బైకింగ్ లో రావడానికి, మోటో వ్లాగింగ్ చేయడానికి. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే సేఫ్టీ. సో ఆ సేఫ్టీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ రైడింగ్ జాకెట్. సో బేసిక్ రైడింగ్ జాకెట్ అయితే చాలా ఇంపార్టెంట్ రైడింగ్ కి. ఎందుకంటే రోడ్స్ పైన మనం ఏ టైంలో ఏమైతుందో మనకు తెలియదు, కాబట్టి మనం సేఫ్ ఉంచుకోవడానికి రైడింగ్ జాకెట్ మీద స్పెండ్ చేయడంలో అసలే తప్పులేదు. సో మీరైతే చూడండి రైడింగ్ జాకెట్స్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టుకోండి వీడియోకి, ఎందుకంటే నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా, కానీ మీ సపోర్ట్ కూడా కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్, కాంటెంట్స్ ఇలాంటివి తీసుకొస్తా అని చెప్తున్నా. సో లెట్స్ గో టు డైనమిక్ రైడర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో. స్టే ట్యూన్డ్ గైస్. అయితే నాకు చాలా మంది కామెంట్ చేసి చెప్పారు వాయిస్ అనేది కరెక్ట్ వస్తలేదు అని చెప్పి. సో నేను ఒక బేసిక్ ఫోన్ తోటి అయితే నేను బ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాను ఇప్పటికి. సో దానివల్ల వస్తలేదు. సో మెయిన్ ఏం చేసినా అంటే, నేను మా ఫ్రెండ్ దగ్గర ఒక మైక్ అయితే ఉండే, సో అతను వాడతలేడు అది. నేను అతన్ని అడిగి నేను అది మైక్ అయితే తీసుకున్నా. ఇదే ఫస్ట్ వీడియో నేను మైక్ తోటి చేస్తున్నా. సో ఆడియో క్లారిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి కామెంట్ డ్రాప్ చేస్తారంటే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. మైక్ తోటి వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఇంకొక మైక్ ఏమని తీసుకోవాలంటే, అంటే ఇప్పుడప్పుడే తీసుకోను, ఇప్పటికైతే ఇది వాడతా. సో దీంతో వచ్చింది అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ లో కూడా డ్రాప్ చేసి చెప్పండి గైస్. సో మనం డైనమిక్ రైడర్స్ కి అయితే వచ్చినాం ఇప్పుడు. సో మనకి అండర్ 10,000 రూపీస్ లో మేము ఏమేమి జాకెట్స్ ఉన్నాయైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. మేమైతే ఒక జాకెట్ ఫిక్స్ అయిపోయినాము ఆల్రెడీ రైనాక్స్ నుంచి. సో ప్రస్తుతం అది స్టాక్ అయితే లేదంట. సో మండే రోజు స్టాక్ రాగానే విల్ టేక్ దట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు బేసిక్ గా 10,000 లోపల మనకి ఏ రైడింగ్ జాకెట్స్ అయితే వస్తాయో అది మీకు చూపిస్తాను. ఇదైతే వియటాలో బేస్ మోడల్ అనమాట. సో ఇదైతే మనకి 6,000 రూపీస్ లో జాకెట్ అవుతుంది. దీంట్లో మనకి బేస్ టైర్ కూడా అవైలబుల్ ఫ్రీ వస్తుంది. ప్లస్ మనకి ఎల్బోస్, షోల్డర్ అండ్ బ్యాక్ ప్రొటెక్టర్ అయితే దీంట్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇది స్టార్టింగ్ రేంజ్ లో 6,000 లో మనకైతే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ మోడల్ మనం వస్తే వియటాలోనే మనకు ఇంకొకటి అయితే ఉంది మిల్లర్ అని చెప్పి.
దీంట్లో మనకి చెస్ట్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి. చెస్ట్ ప్రొటెక్టర్స్, షోల్డర్ గార్డ్స్ అండ్ ఎల్బో గార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో బ్యాక్ కూడా ప్రొటెక్షన్ అనేది క్రేజీ ఉంది జాకెట్ లో. సో ఈ జాకెట్ అనేది అరౌండ్ 9,000 కాస్ట్ అవుతుంది. దీనిలో మనకి బేస్ టైర్ తో పాటు రెయిన్ లైనర్ కూడా ఫ్రీ వస్తుంది. దీంట్లో 9,000 రూపీస్ జాకెట్. మిల్లర్ మోడల్, ఇది వియట్రాలోనే మిల్లర్ అనే మోడల్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వియట్రాలో నెక్స్ట్ జాకెట్ అయితే వియట్రా స్పెన్సర్ అనే జాకెట్. సో జాకెట్ ప్రైస్ వచ్చేసి 12,000 రూపీస్. సో దీనికి ఇంకా వియట్రాలో మిల్లర్కి ఏంటంటే డిఫరెన్స్, దీని ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి కొంచెము బేసిక్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్ వల్ల ఏమవుతుందంటే మనకి క్రాషెస్ అయినప్పుడు ఇదంతా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో స్పెన్సర్లో ఏంటంటే మనకి బ్రీతబుల్ మెష్ అయితే ఉంటుంది మనకి. అండ్ ఆల్సో ఈ ప్యాడింగ్ కూడా మొత్తము బాడీ లైనింగ్ తోటి, అంటే బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ లాగా ఉంటుంది అనమాట. సో బేసిక్గా క్రాషెస్ అయినప్పుడు కూడా జాకెట్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా మనకైతే ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి దీంట్లో ఒక వాటర్ ప్రూఫ్ది పాకెట్ కూడా ఉందన్నమాట. సో అందుకోసమే దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ దీంతో కంపారిటివ్. స్పెన్సర్ జాకెట్ ఏంటంటే దీంట్లో అయితే పవర్ టెక్వి గార్డ్స్ వస్తాయి, లెవెల్ 2 గార్డ్స్ వస్తాయి. దీనిలో ఏమో శాస్టెక్వి లెవెల్ 2 గార్డ్స్ వస్తాయి. సో బేసిక్లీ శాస్టెక్ అనేది జర్మన్ బేస్డ్ అనమాట. అండ్ ఆల్సో మనకి ఆల్ 3 జాకెట్స్ పైన 1 year వారంటీ అయితే వస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ స్టిచెస్ కానీ, జిప్ కానీ, బక్కల్స్ కానీ ఏం ఫెయిలియర్ అయినా కానీ 1 year దాకా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అయితే ఉంటుంది. క్రాష్ అయితే మాత్రం వారంటీ అయితే ఉండదు. అయితే 3 ఆప్షన్స్లో నాకైతే బెటర్ ఆప్షన్ ఆబ్వియస్లీ 12,000 అయినా ప్రైస్ కోసం కాదు, కానీ మనకి దీంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ మెటీరియల్ ప్రకారం నాకైతే ఇది ద బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. బట్ మనకు అలానే మనకు 6,000 కూడా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో 8,000 కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవ్రీ జాకెట్కి దాని డిఫరెన్సెస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ నీకు క్వాలిటీ అనేది కూడా చేంజ్ అవుతుంది అండ్ ప్రొటెక్షన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేను 10,000 బడ్జెట్ పెట్టుకుని దాని లోపల జాకెట్ చూపిస్తున్నాను కాబట్టి నేను మీకైతే ఇప్పుడు 3 అవైలబుల్ జాకెట్ చూపిస్తున్నాను. మనకు డైనమిక్లో ఇవన్నీ కాకుండా మనకు వేరియస్ బ్రాండ్స్లో త్రూ అవుట్ ద రేంజ్ మనకు చాలా కైండ్ ఆఫ్ జాకెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ప్రతి యూస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ రోడ్కి కానీ, జస్ట్ ఫర్ టూరింగ్ కానీ, జస్ట్ అడ్వెంచర్ రైడ్ కానీ, స్ట్రీట్ రైడ్స్ కానీ, అట్లాంటి జాకెట్స్ అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకి దొరికే బ్రాండ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ మనకేమైనా పర్టికులర్ బ్రాండ్ కావాలన్నా కానీ మనం ఎవరన్నా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే దే విల్ సోర్స్ ఇట్ ఫర్ అస్. నేను ఇది తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. చిన్న హెల్మెట్ సరిపోదు మనకైతే, బట్ స్టిల్ షోకేస్ పీస్ లాగా బాగుంటుంది అని చెప్పి తీసుకోదాం అనుకుంటున్నాను. సో జస్ట్ గో అండ్ సీ. సో గైస్ వీ హ్యావ్ వరుణ్ అన్న, ద ఫౌండర్ ఆఫ్ డైనమిక్ రైడర్స్. సో మనం అన్నని క్విక్లీ అడుగుదాం. సో అన్న, మీకు బేసిక్గా ఇది ఇలా రైడింగ్ గేర్స్ స్టార్ట్ చేయాలని చెప్పి మీకు ఎలా ఐడియా వచ్చింది? అండ్ మీరు రైడింగ్ గేర్స్తో పాటు కెఫే కూడా స్టార్ట్ చేసే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాన్సెప్ట్. అండ్ హైదరాబాద్లో డైనమిక్ రైడర్స్ అంటే ఎవరన్నా గుర్తుపడతారు. ఎనీ రైడర్, ఎనీ ఎంతూజియాస్టిక్, దే ఫస్ట్ ప్లేస్ టు గోస్ డైనమిక్ రైడర్స్. సో మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? మీరు ఎలా స్టార్ట్ అయ్యారు ఇదంతా? 2011లో బ్రో, వెన్ ఐ వాజ్ రైడ్ 2006 నుంచి రైడ్ చేస్తున్నాను. ఓకే. సో 2011లో నాకు పర్సనల్గా హెల్మెట్ అండ్ జాకెట్ కావాల్సిందే. స్ట్రక్ ప్రాపర్ రైడింగ్ చేద్దాము, గ్రూప్స్ రైడ్ చేస్తుండే విత్ స్ట్రక్స్ హెల్మెట్ అండ్ ఆల్. సో ఎవరిని అడిగినా కూడా బెంగళూరుకి వెళ్ళాలి, బెంగళూరులో కొనాలి. ఓకే. దెన్ అనిపించింది లైక్ స్టార్ట్ చేద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళి క్రామ్స్టర్ అనే కంపెనీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఆ టైంలో. ఓకే. వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ డీలర్షిప్ ఇక్కడ తీసుకుని నేను అది స్టార్ట్ అయ్యాను. ఈవెన్ క్రామ్స్టర్ కంపెనీ వాళ్ళు కూడా ఆ టైంలో వాళ్ళు చెప్పారు హైదరాబాద్ మార్కెట్ మీకు సెట్ అవ్వదు, సో డోంట్ డూ ఇట్. అంటే నేను వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 2 to 3 times నేను బెంగళూరు ట్రావెల్ చేసి రిక్వెస్ట్ చేశాను వాళ్ళు. ఓకే. దెన్ సరే సరే నువ్వు ఇంత ఫాలోఅప్ చేస్తున్నాను, విల్ హ్యావ్ ఏ ట్రై అని చెప్పి దెన్ వాళ్ళు డీలర్షిప్ ఇచ్చారు. ఓకే. అలాగే స్టార్ట్ అయ్యింది 2011. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ డైనమిక్ రైడర్స్ మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయన్న? రైట్ నౌ 3 branches ఉన్నాయి. ఓకే. ఎల్బీ నగర్, హైటెక్స్ అండ్ జూబ్లీహిల్స్. ఓకే. సో బేసిక్గా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి రైడింగ్ గేర్స్లో మీరు చూసినంత వరకు కమ్యూనిటీ వైజ్ కానీ, రైడింగ్ గేర్ క్వాలిటీ వైజ్ కానీ పీపుల్ ఎలా ఇంప్రూవ్ అయ్యారు? మీకు ఇంకా ఎలా బెటర్ చేస్తే బాగుంటుంది? అంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. సో బేసిక్ గా మీరు ఎలాంటి ప్రోడక్ట్ తీసుకొస్తారు బేసిక్ గా అనేది ఒక చిన్న ఒక బిటర్ ఫ్యాక్ట్ మన మార్కెట్ లో ఏంటంటే సేఫ్టీ కమ్స్ విత్ ప్రైస్. ఎస్. సో 2011-12లో నేను LS2 ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు హెల్మెట్ ప్రైస్ వాజ్ అరౌండ్ 3,800. ఓకే. అది స్టార్ట్ చేయగానే ఈవెన్ మా క్లోజ్ రైడర్స్, నా ఫ్రెండ్స్ అందరు కూడా టిల్ 2016 అందరూ ఒకటే అంత ఇండియాలో ఎవరు ఎఫర్ట్ చేయరు, 5,000 పెట్టి హెల్మెట్ ఎవరు కొన్నారు, హార్డ్లీ లైక్ ఇయర్లీ 2-3 కొంటారు కదా. సో యూ కేమ్ టు రాంగ్ బిజినెస్. సో లైక్ ఇది వాస్ నెవర్ మై బిజినెస్. నేను ఆ టైంలో ఐ వాజ్ అన్ ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్. సో నేను మహీంద్రా అండ్ జాన్ డీర్ వర్క్ చేసేవాడిని. ఓకే.
బట్ ఏంటంటే ఇది లైక్ ఒక ప్యాషన్ నాకు లేదు, ఐ వాంట్ గెట్ ద బెస్ట్ రైడింగ్ గేర్. సో ఏ రోజు కూడా లైక్ మాకు ప్రాఫిట్స్ మనీ గురించి స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు. సో ఆ రైడర్స్ అందరూ కలవాలి, ఒక మంచి మీటప్ స్పాట్ ఉండాలి, అండ్ వర్క్ షాప్ అయ్యేటప్పుడు దే హ్యావ్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్. సో వాళ్ళ వెహికల్ లో కూడా ట్రాన్స్పరెన్సీ, అంటే ఇప్పుడు మీకు 90% ఆఫ్ షోరూమ్స్ లో మళ్ళీ వర్క్ షాప్ లోకి ఎలవ్ చేయరు మీకు అసలు. సో నేను ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే టెక్నీషియన్స్ కి కస్టమర్స్ బండి దగ్గర ఉంటే దే విల్ బి ఇరిటేటెడ్, కానీ కస్టమర్స్ ని వర్క్ స్పేస్ ఎలవ్ చేయకపోతే వాళ్ళు ఇరిటేటెడ్. సో ఈ రెండింటికి నాకు ప్రాపర్ ఎలా బ్రేక్ చేయాలని దెన్ ఐ గాట్ అన్ ఐడియా, చిన్న కాఫీ షాప్ విత్ గ్లాస్ పార్టీషన్ అండ్ ఇన్ ద వర్క్ షాప్. సో టెక్నీషియన్ కూడా ఇబ్బంది ఉండదు, కస్టమర్ కూడా దే కెన్ సీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద సో అట్లా కెఫే, వర్క్ షాప్ అండ్ స్టోర్ అన్ని కలిపి స్టార్ట్ చేసాం. 2016-17 లో కూడా ఈ ప్లాన్ తో చిన్నగా స్టార్ట్ చేసాం. లక్కీలీ లైక్ ఆల్ ద బైకర్స్ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్ట్ ఇచ్చారు మాకు. సో దట్ ఈస్ ద రీజన్ లైక్ ఇప్పుడు మెల్లిమెల్లిగా వి స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ ద స్టోర్స్. సో హ్యాపీ ఫర్ యు అన్న. థ్యాంక్స్ అలాట్. అండ్ ఆల్సో గైస్, నా ఫస్ట్ స్పాన్సర్షిప్ కూడా డైనమిక్ రైడర్స్ నుంచి. యాక్చువల్లీ ఒక స్టన్ షో చేసిన తర్వాత స్టన్ షో చూసాక అన్న డైరెక్ట్ మాకు అప్రోచ్ అయ్యి, మీకు మీ అటైర్లు అన్ని బాగున్నాయి కానీ ఒక రైడింగ్ షూస్ మాత్రం మిస్ అవుతున్నాయని చెప్పి మాకు రైడింగ్ షూస్ స్పాన్సర్ చేశారు. సో ఇమీడియట్లీ నెక్స్ట్ వీక్ మమ్మల్ని పిలిచి నాకు, శశికి, అబ్బుకి అయితే మాకు ముగ్గురికి రైడింగ్ బూట్స్ అయితే స్పాన్సర్ చేశారు. సో నా ఫస్ట్ స్పాన్సర్షిప్ అదన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ ఎస్, సో బేసిక్గా గైస్ మీకు ఒకటి వరుణాన్ని నేర్చుకోవడం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, మనకి ఎన్నో అడ్డంకులు వస్తే ఎంతో మంది నో చెప్తారు, కానీ ఫస్ట్ థింగ్ మెయిన్ మీ ప్యాషన్ ని ఫాలో అయ్యి మీరు 100% హార్డ్ వర్క్ చేస్తే మాత్రం మీకు సక్సెస్ అయితే కంపల్సరీ వస్తుంది. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో మనం బేసిక్గా అయితే మనం ఒకటే చేయాల్సిన పని ఏంటంటే హార్డ్ వర్క్ చేసి బిలీవ్ ఇన్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ట్రూ. సో గైస్, ఇది బేసిక్గా కెఫే అనమాట. కెఫే నుంచి మనకు డైరెక్ట్ గ్యారేజ్ వ్యూ అవుతుంది మనకి. సో బేసిక్గా మనం ఇక్కడికి వచ్చి గ్యారేజ్లో మనం బైక్ ఇచ్చేసి మనం చిల్ కూడా అవ్వచ్చు డైరెక్ట్. సో గైస్, బేసిక్గా డైనమిక్ రైడర్స్లో మనకు ఎలాంటి టైప్ ఆఫ్ గేర్ అయినా కానీ, హెల్మెట్ అయినా కానీ, రైడింగ్ జాకెట్, బూట్స్ అండ్ మోటార్ స్పోర్ట్స్కి కావాల్సిన ఎనీ టైప్ ఆఫ్ గేర్ కానీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ బైక్ సర్వీసింగ్ కూడా చేసుకోవచ్చు డైనమిక్లో మనము బేసిక్గా. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ వరుణ మెన్షన్, ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఓనర్ ఒక మెకానిక్ ఇచ్చినప్పుడు మెకానిక్ ఏదైతే వర్క్ చేస్తుందో మనకైతే ఆ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. సో దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైనమిక్ వచ్చి బైక్స్ అనేది రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ టైప్ ఆఫ్ రైడింగ్ గేర్, ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఇంటర్కామ్స్ కానీ, మీరు గ్లౌజెస్ కానీ ఏది కావాలన్నా కానీ డైనమిక్ రైడర్ ఇస్ ద వన్ స్టాప్. సో గైస్, మీరు ఇఫ్ యూ లైక్ ద వీడియో, యూ నో ద డ్రిల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ గైస్.